హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ టు 4 సెమిస్టర్స్ అసలు సిలబస్ ఏంటక్క, అసలు ఎలా ఉంటాయి సబ్జెక్ట్స్, ఏమేమి మార్క్స్ ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్లో మనకి మేనేజ్మెంట్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మేనేజరియల్ ఎకనామిక్స్, అకౌంటింగ్ ఫర్ మేనేజర్స్, బిజినెస్ కమ్యూనికేషన్, అలాగే బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ అని ఉంటాయి. ఈ 5 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో యూనివర్సిటీ ఉంటుంది కదా, వాళ్ళ వెబ్సైట్లో సెర్చ్ చేస్తే ఈ పీడిఎఫ్ అనేది మనకు వచ్చింది. అది ఇంటర్నల్కి ఏమో 30 మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ ఏమో 70 మార్క్స్ ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్కి అనేవి ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఫస్ట్ సెమిస్టర్. సెకండ్ సెమిస్టర్ ఏంటంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, అలాగే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సేమ్ ఇది కూడా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 30 మార్క్స్ ఇంటర్నల్, 70 మార్క్స్ సెమిస్టర్, 500 మార్క్స్కి ఉంటుంది. అలాగే థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ అనలైటిక్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ లా అండ్ ఎన్విరాన్మెంట్, అలాగే సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, మార్కెటింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హ్యూమన్ రిసోర్స్ ప్లానింగ్, అలాగే మార్కెట్ రీసెర్చ్ అండ్ కన్జ్యూమర్ బిహేవియర్, సేల్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇవి ఫైనాన్స్ వాళ్ళకి, ఇదేమో ఫైనాన్స్, ఇదేమో హెచ్ఆర్, ఇదేమో మార్కెటింగ్ వాళ్ళకు ఉంటుంది. ఎలెక్టివ్ 1 ఏమో ఫైనాన్స్ వాళ్ళకి, ఎలెక్టివ్ 2 ఏమో హెచ్ఆర్ వాళ్ళకి, ఎలెక్టివ్ 3 ఏమో మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఉంటుంది. అలాగే ఫోర్త్ సెమిస్టర్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, బిజినెస్ పాలసీ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్, అలాగే ఎలెక్టివ్ 1, ఎలెక్టివ్ 2, ఎలెక్టివ్ 3 ఉంది కదా. ఫైనాన్స్ వాళ్ళకేమో ఫోర్త్ సెమిస్టర్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ డెరివేటివ్స్ అనేవి ఉంటుంది. హెచ్ఆర్ వాళ్ళకేమో స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ అనేది హెచ్ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. మరి మార్కెటింగ్ వాళ్ళకేమో ఫోర్త్ సెమిస్టర్లో సర్వీస్ మార్కెటింగ్, రీటైల్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఇంటర్నల్కి ఏమో 30 మార్క్స్, ఎక్స్టర్నల్కి ఏమో 70 మార్క్స్. ఫస్ట్ సెకండ్ సెమిస్టర్స్ ఆల్ సబ్జెక్ట్స్ సేమ్ ఉంటాయి అన్ని గ్రూప్ వాళ్ళకి. మనం సెకండ్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ ఫోర్త్ సెమిస్టర్లో అన్ని సబ్జెక్ట్స్ కామన్గా ఉంటాయి, బట్ 2 సబ్జెక్ట్స్ అనేవి స్పెషలైజేషన్ వాళ్ళకి వేరుంటాయి. ఫైనాన్స్ వాళ్ళకి వేరు సబ్జెక్ట్స్ 2 వేరుంటాయి, హెచ్ఆర్ వాళ్ళకి 2 సబ్జెక్ట్స్ వేరుంటాయి, మార్కెటింగ్ వాళ్ళకి కూడా 2 సబ్జెక్ట్స్ అనేవి వేరుగా ఉంటాయి. మిగతా అన్ని కామన్ సబ్జెక్ట్సే. సో ఇది ఇన్ఫర్మేషన్ అబౌట్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ తిరుపతి వాళ్ళది. నేను ప్రతి ఒక్క యూనివర్సిటీది చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో గాయ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా మీకోసం అనేది వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.